హలో అండి. ఔటింగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి భవానీ ఐలాండ్ గురించి ఒక ఐడియా ఉంటది. అయితే క్లియర్ కట్ గా చూద్దాం ఈ వీడియోలో. దేనికి ఎంత రేట్ అవుతుంది, ఎంత టైము, ఓపెనింగ్ టైమ్స్ ఏంటి, అక్కడ తినడానికి ఏమైనా ఉంటాయా, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో. ఈ ఐలాండ్ విజయవాడ కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. సో ఆ కృష్ణా రివర్ లోనే ఇది అనమాట. ఇది కన్స్ట్రక్ట్ చేశారు. దూరం నుంచి చూడడానికి ఎలా ఉందంటే ఐలాండ్ జస్ట్ ఫ్లోట్ అవుతుంది అన్నట్టుగా ఉంటది. సో మనకి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. చిల్డ్రన్ కి అయితే 90 రూపీస్, అదే అడల్ట్ కి అయితే 120 రూపీస్ అనమాట. ఇది ఏపీ టూరిజం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదేంటంటే జస్ట్ ఐలాండ్ లోకి వెళ్ళడానికి కాస్ట్, ఆ తర్వాత అక్కడ బోట్స్ అవన్నీ ఉంటాయి, వాటి కాస్ట్ వేరేగా ఉంటది. సో మనల్ని రిసీవ్ చేసుకోవడానికి బోట్స్ కూడా వస్తాయి. బోట్ అలాగే ఐలాండ్ లోకి వెళ్ళడానికి ముందుగా ఒక రెస్టారెంట్ ఉంది, ఏసీ రెస్టారెంట్. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. 35 రూపీస్ కి 2 ఇడ్లీ, అలాగే దోశ వచ్చి 65 రూపీస్. చాలా టేస్ట్ గా ఉంది. మీరు ముందే ఇక్కడ తినేసి అక్కడికి వెళ్ళండి. సో ఇది 9 to 6 టైమింగ్స్ అనమాట. 9 o'clock కి స్టార్ట్ అవుతే 6 o'clock. సపోజ్ మీరు రిసార్ట్ బుక్ చేసుకుంటే 1 day 2 days ఎనీ డేస్ అయినా అక్కడ లోపల ఉండొచ్చు. కాకపోతే ఈ బోట్స్ అనేవి 9 to 6 టైంలోనే మధ్యలో తిరుగుతుంటాయి. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని రాస్తారు. ఇక్కడ స్నాక్ కార్నర్ ఉంది కదా, అక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు. అక్కడ డస్ట్ బిన్స్ ఉంటాయి, వాటిలోనే వేయాలి. మనల్ని పిక్ చేసుకోవడానికి 2 types ఆఫ్ బోట్స్ ఉంటాయండి. ఒకటి స్టేర్, కింద వచ్చి ఏసీ ఉంటది, పైన జస్ట్ రూఫ్ ఉంటది అనమాట. సో ఇంకొక టైప్ వచ్చి మనకి పైన జస్ట్ టెంట్ లాగా వచ్చి ఉంటాయి. మేము ఎక్కేది అదే. సో అది సింగిల్ స్టేర్, ఏముండదు. సో దాంట్లో 50 మెంబర్స్ కూర్చునేలాగా ఉంటది. ఎవరికి వాళ్ళు ఒక లైవ్ జాకెట్ ఇస్తారు. లైవ్ జాకెట్ వేసుకొని చుట్టూ వ్యూ చూడొచ్చు. మేము వెళ్ళింది మిడిల్ ఆఫ్ ద సమ్మర్, అయినా కానీ వాటర్ లో వెళ్తూ ఉంటే చాలా కూల్ గా అనిపించింది. అది సమ్మర్ లాగే అనిపించలేదు. సో ఇట్లా మేము వెయిట్ చేస్తున్నాం. ఇది వెయిటింగ్ ఏరియా లాగా ఉంటుంది. వెయిటింగ్ ఏరియాలకి రాగానే సెక్యూరిటీకి మనం స్లిప్ చూపించాలి. మన టికెట్ తీసుకునేది తీస్తే ఆయన లోపలికి పంపిస్తారు. సో బోట్స్ ఎవ్రీ 20 to 30 minutes కి ఒకటి వెళ్తూ పోతూ ఉంటది అనమాట. సో మనం తీసుకున్న అడల్ట్ కి 120 రూపీస్ అని చెప్పాం కదా, చిల్డ్రన్ కి 90 రూపీస్. అది పికప్ అండ్ డ్రాప్ రెండింటికి సరిపోతుంది అనమాట. మాతో పాటు వెయిట్ చేస్తున్న వాళ్ళంతా బోట్ కోసం వెయిట్ చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న పిల్లలకైతే ఇంకా ఎక్కువ సంతోషం. సో వ్యూ చాలా బాగుంది. చుట్టూ ఎటు చూసిన వాటర్, అక్కడ చూస్తే ఐలాండ్ అనమాట. ఇక్కడ బోట్స్ అవన్నీ చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. సో అక్కడ నుంచి వాళ్ళని పిక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. సో మమ్మల్ని సేమ్ ఇదే బోట్ లో పిక్ చేసుకొని అక్కడ సైడ్ కి డ్రాప్ చేస్తారు. బోట్ వచ్చి ఆగంగానే అది మూవ్ అవ్వకుండా వాటర్ లో అటు ఇటు సో ఒకటి గట్టిగా లాగి కట్టారు, యాంకర్ లాగా వేసారు. మధ్యలో గ్యాప్ ఏం లేకుండా టైర్ లాగా పెట్టారు. సో మనం దిగేటప్పుడు ఎక్కేటప్పుడు భయపడకుండా ఉండడానికి ఇలా ఒక స్టేషన్ లాగా కట్టారు. సో అక్కడ నుంచి దాటుకుంటా వెళ్ళి ఆ బోట్ ఎక్కాలి, అలాగే దిగాలి. బోట్ ఎక్కగానే లైవ్ జాకెట్స్ వేసుకునే వాళ్ళు వేసుకున్నారు. అవైలబుల్ గా ఉన్నాయి, ఎంతమందికైనా అవైలబుల్ గా ఉన్నాయి. వేసుకునే వాళ్ళు వేసుకున్నారు. సో అది సేఫ్టీ కోసం వేసుకుంటేనే బెటర్. ఏదైనా మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం కదా, సో అలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి లైవ్ జాకెట్ వేసుకుంటేనే బెటర్. సీటింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. మా దగ్గర ఒక 5 to 10 మెంబర్స్ లైవ్ జాకెట్ వేసుకున్నారు. సో వచ్చే బోట్ ని చూడొచ్చు, వెళ్లే బోట్ ని పక్కనున్నవి, ఆ కొండలు, ఐలాండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వాటర్ ఏ కలర్ లో ఉన్నాయి, ఆ వాటర్ చేసే సౌండ్, అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇది 1 day ఫ్యామిలీ ట్రిప్ కి మంచి స్పాట్. ఒక మార్నింగ్ 9 రావాలి. మధ్యాహ్నం వస్తే కూడా సెట్ అవ్వదు, ఎందుకంటే లోపల చూడడానికి చాలా ఉంటాయి. సో మార్నింగే వచ్చేసేయండి, 10 o'clock కి 6 దాకా ఉండి వెళ్ళొచ్చు. కొందరు నించోనే చూస్తున్నారు, కానీ కెప్టెన్ గారు అలో చేయలేదు. అందరూ కూర్చుంటేనే నేను బోట్ పోనిస్తానని చెప్పారు. సో అందరూ కూర్చున్నారు. ఇదేనండి నేను చెప్పిన ఇంకో రకం బోటు. కింద అంతా ఏసీ ఉంటది, అలాగే క్లోజ్డ్ సిస్టమ్, పైన అంతా ఓపెన్ సిస్టమ్. సో నాకు ఈ ఓపెన్ సిస్టమే బాగుంది చూడడానికి, అంత వ్యూ అంతా చూడడానికి. వాటర్ లో బోట్ పైన వెళ్తుంటే మన సిటీ దూరం అవుతుంది, అలాగే ఒక ఐలాండ్, ఎప్పుడు చూడని ఒక ఐలాండ్ కి దగ్గర అవుతున్నాము. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. వాటర్ లో ఏమైనా భయంకరంగా అనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ వాటర్ లో ఏం లేదు. చాలా సాఫ్ట్ గా బోట్ సౌండ్, ఆ వాటర్ సౌండ్, ఆ పిచ్చుకల సౌండ్ చాలా కూలింగ్ అండ్ రిఫ్రెషింగ్ గా ఉంది. సో మా డ్రాపింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మాకు ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. అటు సైడ్ ఏముంటుందా ఏంటి అనేది దూరం నుంచి చూస్తుంటేనే ఒక గ్రీనరీగా వెల్కమ్ బోర్డు ఉంది. సో ఒక ఒక హట్ లాగా చాలా బాగుంది. భవానీ ఐలాండ్ అని రాస్తుంది దానిపైన.
సో అందరం దిగాము ఒక్కసారిగా. ఇంకొకటి మాకు హరిత రెస్టారెంట్ అంటే లోపల ఏదైనా తినడానికి అలా అంటే స్టే చేసే వాళ్ళు రిసార్ట్ లో ఉంటారు కదా, వాళ్ళకి ఈ రెస్టారెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు 24 hours మనకి. ఇటు సైడ్ దిగిన వెంటనే మాకు వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళంగానే ఒకటే కనపడింది, లైఫ్ జాకెట్ లేని ప్రయాణం, పడవ ప్రయాణం ప్రమాదకరం అని. అదైతే నిజమే. మీరు బోటింగ్, స్పీడ్ బోటింగ్, జెట్ బోటింగ్స్ అవి చేసుకోవాలంటే కంపల్సరీ లైఫ్ జాకెట్ చేసుకోండి. చూడండి ఇవన్నీ రిసార్ట్స్ అన్నమాట, మనం బుక్ చేసుకోవచ్చు, బయట నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది పర్ డే 3000 నుంచి 3500 దాకా ఉంటుంది. సో మన ప్రియారిటీని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే ఒక రూట్ మ్యాప్ లాగా వేశారు, ఎటు వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి, పైకి వెళ్తే ఏమి, ఇటు సైడ్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఏమొస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి. ఇక్కడ హరిత కెఫ్, మనం ఏదైనా కాఫీ అలాంటివి తాగాలి అనుకుంటే ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. సో చూడంగానే ఇది కనపడింది, సేవ్ ద ట్రీ అని చెప్పేసి. సో మీ చేతిలో పెడుతున్నాం, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వనదేవత కూడా కనపడింది. సో నన్ను ఏం చేయొద్దు, నన్ను కొట్టద్దు, అంటే కట్ చేయొద్దు, నేను మీ దేవత లాంటి దాన్ని అని చెప్పేసి. అలాగే ఇక్కడ ఓపెన్ జిమ్ కనపడిందండి. సో ఇది రిసార్ట్ లో ఉన్న వాళ్ళకి ఈవినింగ్ మార్నింగ్ జిమ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. సో బాగుంది. సో దీని తర్వాత ఒక ఉయ్యాల కనపడింది, దీని పక్కనే పెద్ద, చిన్నప్పుడు ఉయ్యాలు ఊగుతాం కదా పెద్ద పెద్ద తాళ్ళు వేసుకొని, సో ఆ ఉయ్యాల చాలా బాగుంది. అది రిసార్ట్ కి దగ్గరలోనే ఉంది. అలాగే ఈ గ్రీనరీ మెయింటైన్ చేయడం కోసం వాటర్ పడుతూ ఉన్నాయి చుట్టూ. సో అట్లనే ఉయ్యాల చాలా బాగుంది అసలు ఆ మూమెంట్ అయితే. ఈ ఓపెన్ జిమ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఇప్పుడు వస్తుంది బోటింగ్ పాయింట్. అసలు ఏమేమి ఉన్నాయి అక్కడ, ఎంత ప్రైస్ అని చూడండి, ఇక్కడ లిస్ట్ చేశారు. ప్రైస్ అయితే నేను చెప్పను, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో జస్ట్ చెప్తాను. జెట్ అటాక్, జెట్ స్పై, ఫ్యామిలీ రివర్ క్రూజ్ అండ్ లైక్ ఆరో స్పీడ్ బోట్, బంపర్, థండర్ బోట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి చేయాలి అనుకుంటే లైఫ్ జాకెట్ వేసుకోండి. మనకు గైడ్ చేయడానికి ఇక్కడ ఉంటారనమాట, క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళతో పాటే మనం వెళ్తాం. సింగిల్ గా వెళ్ళినా వాళ్ళే మనల్ని కూర్చోపెట్టుకొని వెళ్తారు, ఫ్యామిలీతో వెళ్ళినా వాళ్ళు సపోర్టివ్ గా ఉంటారనమాట. సో ఇలా ఉంటాయి ప్రైజెస్ అన్ని, మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ 15 minutes కి ఈ కాస్ట్ అనమాట. సో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ప్రీ బుకింగ్ కోసం ఇది కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎవరైతే వెళ్తారో బోటింగ్ చేయడానికి వాళ్ళ రిలేటివ్స్ కానీ పేరెంట్స్ వెయిట్ చేయడానికి ఇటు సైడ్ చైర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చూడడానికి ఎలా ఉందంటే, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఇంకొకసారి వద్దురా నాయనా అన్నట్టు అనిపిస్తుంది కొందరికైతే. ఇంకొందరికి ఎక్సైట్మెంట్ గా ఉంటుంది, ఆహా భలే ఉంది. ఎందుకంటే మొత్తం ఇట్లా కర్వ్స్ తిప్పుతున్నారు, స్ట్రైట్ వేలో వెళ్ళిందే లేదు. ఇట్లా 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 తిరిగే వరకు కళ్ళు తిరిగే వాళ్ళకైతే నిజంగా కళ్ళు తిరిగి అక్కడే పడిపోతారు. సో మీరు బోట్ ఎక్కేటప్పుడు ఇవన్నీ చూసుకొని ఎక్కండి. మీ హెల్త్ కండిషన్, మెంటల్ కండిషన్ స్టేబుల్ గా ఉందా లేదని చూసుకొని ఎక్కండి. ఇదంతా రిలేటెడ్ టు బోట్. చాలా మంది బోట్ ఎక్కడానికే ప్రిఫర్ చేస్తారు. సో ఈ తర్వాత మరి ప్రకృతి వనం లాగా, అంటే అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, యానిమల్ స్టాచ్యూస్ ఉన్నాయి. సో ఒక మంచి పార్క్ పిల్లలతోటి చూడండి. ఇది లేజర్ షో వేయడానికి ఈవినింగ్ పూట ఇట్లా సీటింగ్ అరేంజ్ చేశారు, కంప్లీట్ గా ఇలాగే ఉంటది. ఇక్కడికి వస్తే అటు సైడ్ కి రిసార్ట్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ స్వింగ్స్ ఉన్నాయి, చెట్లను ముట్టుకోవద్దని చెప్పి సింబల్స్ ఉన్నాయి. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి అనమాట, మనం టచ్ చేయగానే సౌండ్స్ వస్తాయి. ఇక్కడ కాసేపు ఆడుకొని ముందుకెళ్తుంటే రెస్టారెంట్ కనపడుతుంది, అమరావతి ఆతిథ్యం అని. ఇది గ్లాస్ రెస్టారెంట్ యాజ్ వెల్ యాజ్ గార్డెన్ రెస్టారెంట్. గ్లాస్ అంటే ఏం లేదండి, మొత్తం క్లోజ్ సర్క్యూట్, మనము లోపలున్న బయట వాళ్ళు ఏమేంటి అని కనపడతారు. అలాగే ఆ రోజు మెనూ ఇలా ఉన్నింది, మనకి ఏం కావాలో అది ప్రిఫర్ చేసుకోవచ్చు. బోటింగ్ 2 places లో అవైలబుల్ గా ఉంది. ఇందాక చూసిన స్టేషన్ కాకుండా ఇంకొక ఏరియాలో కూడా ఉంది. సో మనకి ఏమేం కావాలి ప్యాకేజెస్ అని ఇలా చూస్ చేసుకోవచ్చు వీటన్నిటిలో నుంచి.
సో ఇది ఓన్లీ పిల్లల పార్క్ అన్నమాట. ఓన్లీ పిల్లలకు మాత్రమే, పెద్దవాళ్ళు ఆడినా దాన్ని యూటిలైజ్ చేసుకున్న ఫైన్ ఉంది. దీంట్లో కంప్లీట్ గా థౌజండ్స్ ఆఫ్ బాల్స్ వేసి ఆడిపిస్తారు కదా, అది ఉంది. కాకపోతే ఆ డే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇలా స్లైడ్స్ ఉన్నాయి, స్వింగ్స్ ఉన్నాయి, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి. ఈ ఐలాండ్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రోబోటిక్ జురాసిక్ పార్క్ ఇది. సో అంత రోబోటిక్ మెటీరియల్ తో తయారు చేసి అపియరెన్స్ అలాగే ఉంటది, ఆ లైటింగ్స్ అలాగే ఉంటాయి, ఆ సౌండ్స్ కూడా అలాగే ఉంటాయి. ఫస్ట్ టైం నేను చిన్న పిల్లలు అయితే చాలా భయపడతారు ఆ సౌండ్స్ కి. ఏంటంటే డైనోసార్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ఇంకా యానిమల్స్ లైక్ ఎలిఫెంట్ ఇవన్నీ ఉంటే నిజమైన అపియరెన్స్ లాగే ఉంటది, ఆ సౌండ్లు కూడా అట్నే చేస్తాయి. పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోండి. సో లోపల ఇలా వ్యూ ఉంటదండి. వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫౌంటైన్స్. ఇవన్నీ జస్ట్ స్టాచ్యూస్ లాగా ఉన్నాయి చూడండి. వాటర్ లో క్రొకోడైల్స్ ఉన్నాయి, మొసళ్ళు ఇవన్నీ. సో ఆ మొసలి నోరు ఓపెన్ చేసినట్టుగా, అక్కడి నుంచి పైన ముసలి పైన కోతున్నట్టుగా. సో ఇవంతా చూడండి, పెద్దది చిన్నది ఎలిఫెంట్, పెద్ద స్నేక్, ఇది అనకొండ అంటామే ఆ టైప్ అన్నమాట. ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. సో ఈ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు ఉంది, 100 రూపీస్. జస్ట్ ఇవన్నీ బయటకి పెద్ద పెద్దగా ఉన్నాయి, దీనికి మోషన్ ఉండదు, అంటే చలనం ఏమి ఉండదు. సో ఇది ఎక్కి పైకి వెళ్తే ఇప్పుడు మనకు కనపడతాయి అన్నమాట అసలైన రోబోటిక్. ఇవి ఎక్కి వంతెనెక్కి పైకి వెళ్తుంటే ఇవి అసలైనవి. సో దీనికి లైటింగ్ సిస్టమ్ కూడా పెడతారు, లైట్స్ రెడ్ గ్రీన్ వెలుగుతూ వస్తూ, వాటి సౌండ్స్, వాళ్ళు నోరు ఓపెన్ చేయడం, నోట్లోంచి లైట్ రావడం, ఇవన్నీ చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది ఇది. ఇక్కడ నుంచి బయటకు వస్తే అమ్యూజ్మెంట్ పార్క్ కనపడుతుంది. ఇది చిల్డ్రన్ బోట్, అలాగే చిల్డ్రన్ హెలికాప్టర్, ఫ్లయింగ్ జెట్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి కాంబో ప్రైజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఐలాండ్ మొత్తం తిరిగి చూడడానికి రోడ్ వే ఉంటది కదండి, ఆ వే చూడడానికి 30 to 45 మినిట్స్ నడవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు కనపడే పెద్ద బిల్డింగ్ అంతా గేమ్స్ అన్నమాట, సిమ్యులేటెడ్ గేమ్స్. ఇప్పుడు మిర్రర్ మేజ్ కూడా ఉంటది, మిర్రర్ మహల్ అంటాం కదా, మనం వెళ్ళంగానే ఎటు చూసినా మనమే కనపడతాం. అలాగా గోల్ఫ్ సిమ్యులేటర్, క్రికెట్ ఆడొచ్చు, ఇంకా సైకిల్, ఇవన్నీ బ్యాటరీ వెహికల్స్ ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి, అవైలబుల్ గా ఉంటాయి. వీటి ప్రైజెస్ అన్ని ఇవి. సో చూడండి, రోలర్ కోస్టర్ ఇవన్నీ కూడా. సో మనం ఏమైనా టికెట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళి ఎక్కొచ్చు. ఫ్యామిలీ గేమ్స్, చిల్డ్రన్ గేమ్సే కాకుండా అడ్వెంచరస్ గేమ్స్ యూత్ కోసం కావాలి అనుకుంటే ఇవన్నీ ఉన్నాయండి లిస్ట్ లో.
జిగ్ జాగ్, జిప్ లైన్, సైక్లింగ్, స్పైడర్ వెబ్, లో రోప్, వాల్ సైక్లింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి ప్రైజెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. సపోజ్ అన్ని కంబైన్ గా కావాలంటే 500 రూపీస్. ఇది చిల్డ్రన్ పార్క్ ఇంకొకటి కూడా ఉంది, ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్. సో ఈ సైక్లింగ్ చాలా బాగా నచ్చిందండి నాకు. ఈ సైక్లింగ్ కి 150 రూపీస్. కొంచెం పెద్ద వాళ్ళకి అంటే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకి అలో లేదు, ఎందుకంటే మనం తొక్కితేనే అది వెళ్తుంది. సో అటు సైడ్ ఒక గైడ్ ఉంటారు, ఇటు సైడ్ కి ఒక గైడ్ ఉంటారు, మధ్యలో మనల్ని రోప్ లో ఏడ తీసి ఇట్లా సైక్లింగ్ తొక్కిస్తుంటారు. మీరు తొక్కితేనే వెళ్తుంది, తొక్కపోతే వెళ్ళదు. చిల్డ్రన్ కి నాట్ అలౌడ్ ఇది. ఓన్లీ అడల్ట్స్ కే, కొంచెం మెచ్యూరిటీ ఉంది, ఫిజికల్ గా మెంటల్ గా స్టామినా ఉంది, క్యాపబుల్ అయ్యే పర్సన్ నే మీరు అలో చేయండి దీనికి. ఇది స్పైడర్ వెబ్ అండి, 50 రూపీస్. మనం స్పైడర్ ఎట్లా ఎక్కుతుంది పాక్కుంటూ, సో అలా ఎక్కాలి దీనిపైన. ఒకవైపు వాళ్ళని బాగా డెకరేట్ చేసి మినీ ఫౌంటైన్స్ పెట్టారు, చిన్న చిన్న ఎత్రి. సో అక్కడికి వెళ్ళంగానే కూల్ గా అనిపించింది బాగా. ఇది అసలైన యూత్ ఎంటర్టైన్మెంట్. చూడండి 360 డిగ్రీ రొటేట్ అయ్యేది ఉంటది కదండి. సో సెల్ఫీ వీడియోస్ అలాగా వాళ్ళే ప్లే చేస్తారు, ఒక సాంగ్ ప్లే చేస్తారు, ఫోన్ కూడా పెడతారు. మన ఫోన్ పెట్టి రికార్డ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ రికార్డ్ చేసుకున్న వీడియో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటది. ఇక చిన్న స్క్రీన్ ఉంటది, డిస్ప్లే చేస్తుంటారు. ఇది 2004 నుంచి రన్నింగ్ లో ఉంది. ఒక మంచి అడ్వెంచరస్ ప్లేస్ కావాలన్నా, వాటర్ గేమ్స్ ఉన్న ప్లేస్, లేదంటే ఒక పీస్ఫుల్, ఒక మైండ్ కి పీస్ఫుల్ గా ఒక 2 డేస్ మనశ్శాంతి కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ రావచ్చు అనమాట. మంచి లొకేషన్ ఇది, వ్యూ కూడా చాలా బాగుంటది. సో అంతా చూడడం అయిపోయాక పికప్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఏం పే చేయని అవసరం లేదు, రాను పోను ఒకటేసారి పే చేస్తాం. మీరు కూడా ఐలాండ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. మీకు కుదిరితే ఈసారి ఎప్పుడైనా ఒక డే ట్రిప్ కి రావాలనుకుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. బడ్జెట్ లో అంతా ప్లాన్ చేసేసుకోవచ్చు. పిల్లలకి అలాగే ఫ్యామిలీకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇది. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకొని ఏపీ టూరిజం అని కొట్టంగానే వచ్చేస్తుంది భవానీ ఐలాండ్ పేరు కూడా. దాంట్లో మీరు చూస్ చేసుకోండి రిసార్ట్ ఉందా లేదా అని చెప్పేసి. ఉంది అనుకో ఎంత ప్రీ బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. దూరం నుంచి వచ్చేవాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళైతే ఒక డే వచ్చి ఒక డే వెళ్ళిపోవచ్చు కదా, సో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్.